అందరి లోపల భగవంతుని చూడడమే బ్రహ్మజ్ఞానము. ఎవరు ఏం చేసినా మనం తప్పు దొరకట్లేదు, మీకు ఆనందంగా దొరుకుతుంది, అదే మీకు బ్రహ్మజ్ఞానం అన్నట్టు. సో అందరూ అన్నమాట, ఇది తప్పు, ఇది తప్పు, ఇది రైట్, ఇది రాంగ్, వాడు అలా చేసి అది చేయకూడదు, ఇలా చేయాలి, అలా చేయాలి, ఇలా చేయాలి, ఎన్నెన్నో రూల్స్. ఇప్పుడు ఎవరైతే బ్రహ్మజ్ఞానం చెప్తారో వాళ్ళు చెప్పడం వల్ల కాదు, ఓకే మీరు ఇంప్లిమెంట్ చేసి క్రెడిట్ ఎవరికైనా ఇవ్వాలంటారు, వాళ్ళు చెప్పడం వల్ల నాకు వచ్చింది అనుకుంటే ఈ వాళ్ళ పరమగురులు అనుకోవచ్చు మీరు. ఓకేనా? అందరి పరమగురులకు హృదయపూర్వకంగా ప్రతి పరమగురులకు క్లాస్. ఓకే ఫ్రెండ్స్, సో క్లాస్ టు సద్గురుస్, క్లాస్ టు పరమగురుస్. సో ఆత్మజ్ఞానం అంటే ఏంటంటే జీవితం అంతా ఆనందమే, అయినా కానీ కర్మ ఇంకా ఎఫెక్ట్ పడుతుంది ఒక్కోసారి. మనం చేసొచ్చు ఇంకా కర్మ అప్ అండ్ డౌన్స్ ఉండే అవకాశం ఉంది. బ్రహ్మజ్ఞానం అంటే ఏ కర్మ లేదన్నమాట, ఇంకా ఏ కర్మ ఎఫెక్ట్ చేయదు. ఇంకా ఆత్మజ్ఞానం అంటే ఆత్మకి ఎఫెక్ట్ కాదు, మనసుకు శరీరానికి ఒక్కోసారి కర్మ ఎఫెక్ట్ కొంచెం ఉండే అవకాశం ఉంటుంది. బ్రహ్మజ్ఞానం అంటే అది అందరి లోపల భగవంతునే చూసుకుంటుంది కాబట్టి, బ్రహ్మానంద స్వరూపుడే కాబట్టి వాళ్ళకి ఇంకా అసలు ఇంకో నెక్స్ట్ లెవెల్లో ఉంటున్నాము కంప్లీట్. అందరు బ్రహ్మజ్ఞానాలు మరి మేలో వింపే గుడాకేశం. అందరూ అంటే మామూలు వారు కాదు, గ్రాండ్ మాస్టర్ అందరు పరమగురు స్వరూపులుగా ఉండాలనే గుడాకేశం. ఓకేనా? క్లాస్ ఆల్ పరమగురు.